నమస్కారం. మూడో భాగంగా మనం సంయుత హస్తములు, సంయుతము అనగా కలిసి చెప్పే హస్తములు, ఇవి అభినయ దర్పణం ప్రకారం నందికేశ్వరుడు 24గా చెప్పాడు. ఆ 24 ఇప్పుడు మన అనన్య వేదాక్షర చూపిస్తారు. ఇది మనం సాధన చేసి నేర్చుకుంటాం. ఓకే, అసంయుత హస్తములు ఇందాక చెప్పబడి ఉన్నాయి. ఇప్పుడు సంయుత హస్తములు చెప్తాం. మన సంయుత హస్తములు అంజలి, కపోతము, కర్కటము, స్వస్తికము, డోల, పుష్పపుటము, ఉత్సుంగము, శివలింగము, కటకవర్ధనము, కర్తరి, స్వస్తికము, శకటము, శంఖము, చక్రము, సంపుట, పాస, కీలము, మత్స్యము, కూర్మము, వరాహము, గరుడము, నాగబంధము, కట్వ, బేరుండము, అవహిద్దము, 24 హస్తానాం ఏవం నామాని వైక్రమాత్. ఈ 24 హస్తములను నందికేశ్వరుని అభినయ దర్పణములో సంయుత హస్తములుగా చెప్పబడి ఉండెను.